వెళ్ళము పోలేము. వారంతో తీసిపోతే మా బతుకులు బాగుపడతాయి. కొద్ది రోజులు బతుకుతాము. ఇప్పుడు మళ్ళా పోవాలా ఎండలు దూరం పెట్టండి. ఎండలకు బయటికి పోలేము. నాకు 2 కాళ్ళు చెప్తానమ్మా. మళ్ళా జగనే వచ్చే వారం రోజులు పెడితే మాకు ఊరు పుట్టే అవుతాయి. ఇంత పుట్ట తింటాము. లేకుంటే జగన్కే ఓటేస్తాం మేము. ఎలా ఉంది? జగన్బాబు పరిపాలన బాగానే ఉన్నారు. అంతా నాయమే జరుగుతుంది. నాకు 2 కొడుకులు పోరంబొక్కలు అయిపోయినా నాకు బాల్యాసనం అయితే 70,000 రూపాయలు సాయం చేసినాడు. నాకు ఇంటికి తొలుతూరు కొడిగినాగా నెలకు 3,000 రూపాయలు ఇంటికి అందిస్తాడు. అంచేత జగన్బాబు ద్వారా ఎవరు అంబరాజు ఎవరు అతను గెలాలి. అతను మనం గెలిపిస్తాము. మాకు న్యాయం జరగాలి. మా మార్కెట్లు అన్ని కూడా బాగా ఉండాలి. మా వ్యాపారం అభివృద్ధి చేయాలి. మమ్మల్ని కాపాడాలి. మరి జగన్ గారిని దించేస్తామని జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తామంటున్నారు. ఏం రావు. జగన్బాబు కలిసేస్తారు. జగన్బాబు వస్తారు. ముమ్మాటికి జగన్బాబు వస్తారు. ఈరోజు 1వ తారీఖు కదా పింఛన్ ఇచ్చినారా? 1వ తారీఖు ఆడిస్తారు. నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము అవి చచ్చినాయని ఆడస్తున్నారు ముసలోళ్ళందరూ. ఎందుకనంటే వాళ్ళు 4కి 3కి లాగొట్టి జగన్ ముందు తలుపు తట్టించినట్టు అవతాతలకని చెప్పినట్టు. వీళ్ళు ఏమని చెప్పినారు, అక్కడ కోసం ఇప్పుడు ఇస్తే వెనక పడిపోతుంది, రేపు ముందుకు వస్తుంది, ఈయనే గెలుస్తాడని. మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలే. ఆయన ఎప్పుడైతే తలుపు తట్టించినాడు ఆయనే మాకు, మా బిడ్డ అయినా, మా కొడుకు అయినా, మా అల్లుడైనా, మా చిన్నాయన పెదనాయన ఎవరైనా సమస్తం జగన్. వీళ్ళు మనుషులు పీక్కు తింటారు. వాళ్ళ పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు. ఆయన పేదలకు సహాయం చేస్తారు. మన ఆయన లక్షణంగా 100 ఏళ్ళు ఉండాలి జగన్. 100 ఏళ్ళు ఉండాలి జగన్. నా ఆవిసి పోసుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. Please subscribe .news.